నాకంతా తెలుసు. ఆ పాటలు రాసింది మృదుల అని తెలుసు. అది నీవని చెప్పుకున్నావు అని కూడా తెలుసు. అదే విషయం ఇప్పుడు అన్నయ్యకి చెప్తాను. లేదంటే ఇద్దరి జీవితం నాశనం అవుతుంది. పిచ్చి పిచ్చిగా ఉందా? బావ నన్ను జీవితాంతా అసహించుకుంటాడు. అయితే అన్నయ్యకి విషయం చెప్తావా? అవును, చెప్తాను. ఇప్పుడే చెప్తాను. ఆనంద్, అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. అత్తయ్య మావయ్య బయటికి వెళ్ళారంట. మృదుల ఐడి కార్డు ఇక్కడే ఉంటే తనే తీసుకురావడానికి పైకి వెళ్ళింది. సరే ఉంటాను నాన్న, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. తనే ఫాస్ట్, మృదులని ఇంటర్వ్యూ తీసుకెళ్ళాలి. అన్నయ్య, ఏంటి తన ఎంత లేటు? పద. అన్నయ్య, అది నదియా, నువ్వనుకుంటున్నట్టు ఆ పాటలు. ఏంటనయా, నాకైతే ఏం అర్థం కావట్లేదు. నది ఏంటి, పాటలేంటి? నది ఆడుతుంది నాటకం అన్నయ్య. నేను మోసం చేస్తుంది. ఆ పాటలు తను రాయలేదు. ఇదంతా గేమ్. ఏంటి తనయా, నదియా రాకపోవడం ఏంటి? లేదు బావా, తనే పొరపాటు పడుతుంది. రాసింది నది అని నాకు తెలుసు కదా. అవునన్నయ్య. ఆపుతారా అన్నయ్య? నేను చెప్తున్నాను, రాసింది నదియా కాదు కాదు కాదు. ఇదంతా పెద్ద ప్లాన్ అన్నయ్య. ఏం మాట్లాడుతున్నావు తనయా నువ్వు? రాసింది ఎవరు? అంత అబద్ధం ఆడాల్సిన అవసరం నదియాకేంటి? మీ ఇద్దరిని దూరం చేయడానికి. బావా, నది రాయకుండా నీ మీద కవిత్వం ఎలా చెప్తుంది? తనే ఏదో పొరపాటు పడుతుంది. పొరపాటు కాదు, నిజం నిజం నిజం. రాసింది నదియా కాదు. మరెవరు? చెప్తానయ్యా, నీకు తెలుసా? నదియా కాదని అంత బలంగా చెప్తున్నావంటే మరి రాసింది ఎవరు? నిన్నే. నీకు తెలుసా? చెప్పు చెప్పు తనయ్య, చెప్పు. ఆప్తారా తనయ్య? ఇప్పటికే నాకు బావికి అవుతున్న గొడవలు చాలు. కొత్త గొడవలు తీసుకురాకు. నువ్వు ఆగు మానసి, నువ్వు మాట్లాడుకో. అన్నయ్య, తనయ్య నువ్వు మృదుల దూరం అవుతారన్న భయంతో అలా మాట్లాడుతుంది. అంతే కదా తనయ్య? అది అది నువ్వేం కంగారు పడకు. నదియా రాయలేదని నువ్వెలా అంటున్నావు? పోనీ ఎవరిని ఏదైనా చేస్తారని భయపడుతున్నావా? అన్నయ్య, నువ్వు వదిన సీతారాములా ఉండాలి. మీరు విడిపోకూడదు. మేమెందుకు విడిపోతాం? నాకు అర్థమైంది. ఎక్కడ నదియా వల్ల మేము దూరం అవుతామని తను రాయలేదంటున్నావు, అంతే కదా? ఏం కాదు, మా ఇద్దరిని ఎవ్వరూ విడదీయలేరు. సరేనా? వెళ్దాం పద. బాయ్ సరియు, బాయ్ మాన్సి. రా. వదినికి మాటిచ్చాను. మృదుల రాసిందన్న విషయం తెలిస్తే అన్నయ్య నిన్ను అసహించుకుంటాడని చెప్పొద్దంది. ఇచ్చిన మాట కోసం చెప్పలేదు. దయచేసి వాళ్ళని విడదీయొద్దు. అమ్మ పుట్టిది ఎక్కడ చెప్తుందో అని గుండె ఆగిపోయింది మాన్సి. మాట మీద నిలబడే వంశం కదా, అందుకే చెప్పలే. గేమ్ స్పీడ్ చేయాలి సరియో. పద, నదియా దగ్గరికి వెళ్దాం. ఆల్ ది బెస్ట్ మృదుల. టెన్షన్గా ఉందా? టెన్షన్ అనేం కాదు. ఇంత పెద్ద కంపెనీ సీఈఓ ముందు డైరెక్ట్గా ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నాను కదా, అందుకే కొంచెం నర్వస్గా ఉంది. నర్వస్ ఎందుకు? అంత పెద్ద సీఈఓనే నీ ప్రాజెక్ట్ నచ్చి డైరెక్ట్గా నీకే ఇన్విటేషన్ పంపించారు. 99% అక్కడ సక్సెస్ అయిపోయావు.
మిగతా 1% ఏదో ఫార్మాలిటీగా ఇంట్రాక్షన్ కోసం పెట్టింది అంతే. నేను ఆల్ ది బెస్ట్ చెప్పింది నీ ఫ్యూచర్ జర్నీ కోసం, ఈ మీటింగ్ కోసం కానే కాదు. అయినా సరే నీకింకా టెన్షన్గా ఉందంటే హారతిచ్చి దిష్టి తీసి పంపిస్తా, సరేనా? ఆ, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి పోవాలి. ఓకే? అమ్మయ్య, మేడం మొహంలో ఇప్పుడు చిరునవ్వు వచ్చింది. నీ సక్సెస్కి ముఖ్య కారణం ఏంటో చెప్పనా? నీ టాలెంట్తో పాటు ఈ మొహం మీద చిరునవ్వు చెరిగిపోకుండా కాన్ఫిడెంట్గా చెప్పాల్సింది చెప్తావు చూడు, ఎవరికైనా నచ్చేస్తుంది. ఆల్ ది బెస్ట్. సరే వెళ్ళిరా. హలో, మొగుడు బ్లెస్సింగ్స్ ఏం తీసుకోవా? అయితే బ్లెస్ చేయండి. హే, నేనేదో కామెడీగా అన్నాను. అంతా బాగా జరగాలని పక్కనే గుళ్ళో అభిషేకం చేయిస్తుంటాను. నువ్వు వెళ్ళరా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా వీళ్ళేదో చేస్తారు. మృదుల విషయం చెప్పొద్దు అంటుంది. ఈ రోజు మృదుల లైఫ్ కి క్లైమాక్స్. అనుకున్నది అనుకున్నట్టు జరగాలి సరియు. నదియా అన్న మాట నిలబెట్టుకుంటది. ఖచ్చితంగా వాళ్ళిద్దరిని దూరం చేస్తుంది. ఈరోజు క్లైమాక్స్ అంటే మృదులను ఏం చేస్తారు? ఇప్పుడేం చేయాలి? హలో తనయ, బావా, హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నావు? మ్యాచ్ ఎల్లుండుంది, అయ్యాక చూడాలి. ఏ ఎందుకు? అది బావా, ఇక్కడ ఏదో ఏదో జరుగుతుంది. ఏమైంది తనయ? ఎందుకంత కంగారు? ఏమైంది? నిన్నే ఎవరో నది అంట పాటలు నేనే రాశానంటూ అన్నయ్యని కలిసింది. పాటలు నదియా రాయడం ఏంటి? అసలు తనెవరు? పాటలు రాసింది మృదుల కదా. అయ్యో, అదర్థం కాకే నాకు పిచ్చెక్కిపోతుంది బావా. అదెవరో వచ్చి అలా చేస్తుంటే మృదుల ఎందుకు సైలెంట్ గా ఉంది? ముందు మృదుల అనాలి. 1,00,000 సార్లు చెప్పా పాటలు రాసింది నువ్వే అని చెప్పు, ఈ గొడవలేమీ ఉండవని. అయినా వినదు. ఇప్పుడు చూడు, తనెవరో వచ్చి నేను రాశానంటుంది. అయినా ఇదంతా ఎవరు చేయిస్తున్నారు? తనయ, నిన్నే. ఎవరు చేయిస్తున్నారు? అది మానసి సరియు అంటే గొడవలైపోతాయి. అవన్నీ తర్వాత చెప్తాను బావా. ఏదో ఒకటి చేసి నువ్వు త్వరగా రా. నాకేదో భయంగా ఉంది. భయం ఏంటి? దేనికి? ఈ రోజు వదినికి ఇంటర్వ్యూ ఉంది. ఆ అమ్మాయి ఏదో చేసి అన్నయ్యని వదిన్ని దూరం చేస్తుందేమో అనిపిస్తుంది. తనయ, అదా దేవుడి వల్ల కూడా కాదు, కానీ నువ్వు కంగారు పడకు. నేను బోర్డు పర్మిషన్ తీసుకుని వచ్చేస్తాను. మరి మ్యాచ్ అన్నావు? మృదుల జీవితం కంటే ఎక్కువ కాదు కదే. వస్తున్నా, నువ్వు కంగారు పడకు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మృదుల, వెల్కమ్. అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు, రండి. 15 minutesలో ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది. ఫైల్ ఓపెన్ చేయగానే మొహాన పడుతుంది. మొహాన పట్టం కాదు నదియా, ఫేక్ సర్టిఫికెట్స్ అని తెలియగానే లాగి పెట్టి కొడతారు. లాగి కొట్టడం కాదు కావాల్సింది, మన టార్గెట్. అది బావ దూరం కావాలి. అవ్వడం కాదు, అవుతారు. ఈరోజు షార్ప్ 11 o'clockకి ఎవ్వడూ ఊహించని సునామీ సృష్టిస్తున్నాను. మన మహేష్ బాబు చెప్పినట్టు కొడితే దిమ్మ తిరిగిపోవాలి. మృదుల లైఫ్ ఫుట్పాత్ మీదకి రావాలి. ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది. లెట్స్ ప్లే ద గేమ్. We need to keep in mind about the... ఎక్స్క్యూజ్ మీ సార్,
షీఈ్ మృదుల అండ్ ఈజ్ మార్క్ రిచర్డ్స్ కంపెనీ CEO. I'm Little. Nice to meet you. హలో సార్, నైస్ టు మీట్ యూ సార్. These are all fake certificates. You are cheating us. ఏంటి మృదుల ఇది? సమస్య లేదు, అలాంటి పనులు ప్రాణం పోయిన చేయను. టాప్ ర్యాంక్ స్టూడెంట్ని. అలాంటి పిచ్చి పనులు చేయాల్సిన అవసరం లేదు. ఎలా నమ్మేది? మా కంపెనీలో సర్టిఫికెట్స్ లేదే ఆఫీస్ బాయ్ ఉద్యోగం కూడా ఇవ్వరు. హౌ కెన్ యూ ఇంటర్వ్యూ? నమ్మండి సార్, కావాలంటే 1 hour టైం ఇవ్వండి, కాలేజ్కి వెళ్ళొస్తాను. No way, let's close the interview. No. Just 1 minute. I have certificates in my mail. Can I show you now? Okay, Can I use your laptop? sure. Sir, please have a look. Well, Madhura, we have gone through the project and profile that you have submitted. It's really fantastic and innovative concept. We have totally convinced with your idea, but we just wanted to know how you are going to implement it in the real time. It would be great if you can brief in detail to us so that... Sure, sir. First of all, thank you very much for Okay. your appreciation and acceptance. Please have your seat. So my primary focus is on information technology. ఏం చేయబోతున్నా బంగారం? నేను దానితో గేమ్స్ ఆడాలని వస్తే అది నాతోనే గేమ్స్ ఆడుతుందా? ఇప్పుడు చూడు అసలు ఆట ఎలా ఆడతాను. రివెంజ్ బిగిన్స్. రెడీ టు ఫేస్. సో వెన్ యూ okay, monthly highlights is one of the is important thing for the companies to have points and could you please give me a minute? మృదుల, ఏమైనా ప్రాబ్లమా? Sorry sir, I just lost my focus. నా వల్ల కావట్లేదు. I'm really sorry. మృదుల, ట్రై టు ఫోకస్. చాలా మంచి అవకాశం, వదులుకుంటే మళ్ళీ రాదు. సారీ సార్, వితౌట్ ఫోకస్ నేనేమీ చెప్పలేను. మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఇస్తే తప్పకుండా వచ్చి ప్రజెంట్ చేస్తాను. బట్ సారీ ఫర్ నవ్. ఐఎమ్ రియల్లీ సారీ సార్. వాట్స్ రాంగ్ విత్ యూ? నీకోసం మార్క్ సార్ యూఎస్ నుండి వచ్చారు. ఇట్స్ ఎ బిగ్ ప్రాజెక్ట్. సారీ సార్. అదిగా అదే చేస్తుంది. హలో, ఎక్కడున్నావు? ఎవరు? ఎవరో తెలియకుండానే ఫోటోలు మెసేజ్లు పంపించావా? ఎక్కడున్నావు చెప్పు, వెంటనే కలవాలి. నువ్వు కలుస్తానంటే నేనెందుకు కాదనడం? నీకిష్టమైన ప్లేస్లోనే ఉన్నాను, రా. అక్కడే ఉండొస్తున్నా. రా 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 రా. ఐఎమ్ వెయిటింగ్. 1 minute. 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 1 minute.
వస్తుందా? చెప్పాను కదా బేబీ, వస్తుంది. ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ కనీసం 2 గంటలైనా పడుతుందని చెప్పింది. మధ్యలోనే వదిలేసి వచ్చేస్తుందా? మనం పంపించిన ఫోటోలు మెసేజ్లు అలాంటివి. ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఏం కర్మ, పెళ్లి పీటల మీద ఉన్నా సరే లేచి రావాల్సిందే. సో మీ ఫస్ట్ టార్గెట్ ఈ ప్రాజెక్ట్ చెడగొట్టడం, అది అయిపోయింది, డన్. ఇంకా మెయిన్ టార్గెట్ ఇప్పుడు అది కూడా అయిపోతుంది. ఇప్పుడు వచ్చి అది ఎలాగో గొడవ పెట్టుకుంటుంది. మధు కూడా ఎలాగో పక్కనే గుళ్ళో ఉన్నాడు కదా. సరిగ్గా మధు వచ్చే టైంకి గొడవని పీక్స్ లోకి తీసుకెళ్తా. తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో స్క్రీన్ మీద చూడండి. సరే, అదొచ్చే టైం ఏంది, మీరు వెళ్ళి దాక్కోండి. ఓకే బంగారం, నీ టాలెంట్ మొత్తం చూపించాలా, దాని చాప్టర్ క్లోజ్ కావాలా? ఉం? పద సరియు. తరుణ్, అప్పుడే వచ్చేసావేంటి నాన్న? మ్యాచ్లు ఇంకా ఉన్నాయి కదా. చిన్న పనుండి వచ్చానమ్మా. చిన్న పనుండి రావడమేంట్రా? తప్పకుండా ఈ మ్యాచ్లు ఆడాలంటేనే కదా మీ పెళ్లి కూడా 10 రోజులు వాయిదా వేశాం. అలాంటిది చిన్న పనుండి వచ్చేసానంటావేంట్రా? ఏం జరిగిందిరా? అమ్మా, ఏం కాలేదమ్మా, చిన్న దెబ్బ తగిలింది. మధ్యలో 2 మ్యాచ్లు ఆడకూడదంటేను. దెబ్బ తగిలిందా? ఎక్కడన్నా? ఎక్కడ తగిలింది? అమ్మా, దెబ్బంటే సీరియస్ ఇంజురీ ఏం కాదు, కొంచెం కండరాలు పట్టేశాయి. 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సర్దుకుంటాయి. పైగా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్ ఉందమ్మా, అది కూడా చూసి వెళ్ళినట్టుంటుందని వచ్చానమ్మా, అంతే. అది సరే గాని బావా మృదుల ఏమన్నా వచ్చారా? మృదులకేదో ప్రెజెంటేషన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళిందిరా. పొద్దున్న మధు మాత్రం వచ్చి వెళ్ళాడంట మృదుల ఐడి కార్డ్ ఏదో తీసుకెళ్ళడానికి. అవును, వాళ్ళ గురించి ఎందుకు అడుగుతున్నావు? ఏదో క్యాజువల్గా అడిగానమ్మా. ఈ వారం రోజులు మ్యాచ్లతో బిజీగా ఉండి ఫోన్ చేయడం కూడా కుదరలేదు. అందుకని వచ్చారా, ఎలా ఉన్నారు అని అడిగాను, అంతే. సరే, బాగా టైర్డ్గా ఉంది, ఫ్రెష్ అప్ అయ్యి వస్తానమ్మా. తరుణ్, ఏంటమ్మా? నిజం చెప్పరా, నువ్వు నా దగ్గర ఏమీ దాయడం లేదు కదా? అయ్యో, ఏం లేదమ్మా, ఏమైనా ఉంటే చెప్పనా? లేదురా, ఏదో దాస్తున్నావు. ఎప్పుడు లేంది టోర్నమెంట్ మధ్యలో వచ్చావు. రాగానే మధు మృదుల గురించి అడిగావు. నువ్వు చెప్పకపోయినా నీ కంగారు తెలిసిపోతుందిరా. మొన్న మృదులు కూడా ఇలాగే వచ్చింది, మానసి కోసం అడిగి వెళ్ళింది. పైగా ఇద్దరికి పెద్ద గొడవ. ఏమైందంటే ఏమీ చెప్పకుండా ఇప్పుడు నువ్వు కవర్ చేస్తున్నట్టే కవర్ చేసి వెళ్ళిపోయింది. అప్పుడేదో మామూలు గొడవని సరిపెట్టుకున్నాను. ఇప్పుడు నిన్ను చూస్తుంటే భయం వేస్తోందిరా. ఏదో జరుగుతోంది, ఎవరు ఏం చెప్పడం లేదు. నిజం చెప్పరా, మళ్ళీ ఏమైంది? మానసి మృదుల మధ్య ఏమైనా గొడవ? లేకపోతే మృదులకి వదంతో ఏమైనా గొడవ? ఏం జరుగుతుందో చెప్పరా. అమ్మా, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు, కానీ ఏం లేదు. నిజంగా 2 రోజులు రెస్ట్ తీసుకుందామనే వచ్చాను. మళ్ళీ సెమీస్ మ్యాచ్కి వెళ్ళిపోతాను. అయినా మృదులకి ఏదైనా ప్రాబ్లం వస్తే నీకు చెప్పకుండా ఉంటుందా? నువ్వు నాన్న కాకపోతే ఇంకెవరు సాల్వ్ చేస్తారు? నిజంగా ఏ ప్రాబ్లం లేదమ్మా, నా మాట నమ్ము. ఏమీ లేకపోతే పర్వాలేదు నాన్నా, కానీ నిజంగా ఏమన్నా ఉంటే మాత్రం మేమేదో బాధపడతావనో టెన్షన్ పడతావనో చెప్పకుండా దాయొద్దు. రేపు అది ఇంకా పెద్ద సమస్య అయితే ఇంకా ఎక్కువ బాధపడాల్సొస్తుంది.